ఈ ఆలయంలో గంట మోగదు. ఎందుకో తెలుసా? ఆలయంలో గంట మోగిస్తే పుణ్యం వస్తుందని మనం నమ్ముతాం. కానీ ఒక ఆలయంలో మాత్రం గంట మోగిస్తే భయం మొదలవుతుంది. అక్కడ గంట మోగిన రోజు ఒకరు అకస్మాత్తుగా కుప్ప కూలిపోయారు. మరో వ్యక్తికి తెలియని జ్వరం వచ్చింది. ఇంకొకరు ఆ రాత్రే నిద్రపోలేకపోయారు. యాదృచ్ఛికమా లేదా అది దేవుడు ఇచ్చిన సంకేతమా? ఆ ఆలయంలో గంట ఉంది. సాధారణ గంటే, కానీ ఎవరూ మోగించరు. పూజారి కూడా కాదు, భక్తులు కూడా కాదు, ఎవరూ మోగించరు. ఎందుకంటే ఒకసారి ఆ శబ్దం వినిపిస్తే ఆ ఆలయం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అక్కడి పెద్దలు చెబుతారు, ఇక్కడ దేవుడు శబ్దం కోరుకోడు, శబ్దం చేస్తే ఆ శక్తి అనుగ్రహిస్తుంది. ఈ మాటలు వింటే భయంగా అనిపిస్తుందా? కానీ ఇది కేవలం భయం మాత్రమే కాదు. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే ఆలయంలో గంట మోగించే ముందు ఒక్కసారైనా ఆలోచిస్తారు. గంట మోగించడం భక్తా లేదా దేవుడి నిశ్శబ్దాన్ని భంగం చేయడమా? అయితే ఆ ఆలయంలో గంట ఎందుకు మోగదు? గంట మోగితే నిజంగా ఏమి జరుగుతుంది? ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఉత్తరప్రదేశ్లోని వృందావన్లో శ్రీ బంకే బిహారీ టెంపుల్ అని చాలా ప్రసిద్ధమైనది. ఇందులో బాల్యంలో ఉన్న శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. మన భారతదేశంలో దేవాలయం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది గంట శబ్దమే. ఆలయంలో అడుగు పెట్టగానే గంట మోగిస్తాం. ఆ శబ్దంతో మన మనసు శుద్ధి అవుతుందని, మనసులోని చెడు ఆలోచనలు దూరం అవుతాయని, దేవుడు మన ప్రార్థనను వింటాడని మన నమ్మకం. కానీ ఈ ప్రపంచంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో గంట ఉంది, కానీ మోగించరు. మోగించడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆ ఆలయంలో గంట మోగిస్తే ఏదో అపశకునం జరుగుతుందనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతుంది. ఆ ఆలయం వద్దకు తొలిసారి వచ్చే భక్తులకు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయ గోపురం కనిపిస్తుంది, గర్భగుడి ఉంది, పూజారి ఉన్నాడు, దీపాలు వెలుగుతున్నాయి. కానీ గంట శబ్దం మాత్రం లేదు. చాలామందికి అలవాటుగా చేతు ముందుకు వెళ్తుంది గంట కోసం, కానీ పూజారి కళ్ళతోనే హెచ్చరిస్తాడు. ఇక్కడ గంట మోగించరు అని మెల్లగా చెబుతాడు. ఎందుకు మోగించరు? ఇదే ప్రశ్న ప్రతి భక్తి మనసులో మొదలవుతుంది. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అడవులతో నిండి ఉండేది. నిశ్శబ్దం తప్ప మరే శబ్దం వినిపించేది కాదు. పక్షుల కిలకిల, గాలిలో ఆకుల శబ్దం, దూరంగా ప్రవహించే నది శబ్దం మాత్రమే. అటువంటి ప్రశాంతంలో ఒక మహర్షి తపస్సు చేసేవాడు. ఆయన తపస్సు అంత తీవ్రమైనది. కళ్ళను మూసుకుంటే రోజులు నెలలు గడిచిపోయేవి. ఆయన శ్వాస కూడా వినిపించని స్థాయిలో ధ్యానంలో లీనమై ఉండేవాడు. ఆ మహర్షి తపస్సు శక్తితో ఆ ప్రాంతం పవిత్రమైంది. దేవతలు కూడా ఆ తపస్సును దర్శించడానికి వచ్చేవారని పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఆ ప్రాంతంలో ఒక చిన్న ఆలయం నిర్మించారు. భక్తులు రావడం మొదలయ్యింది. కానీ ఆ భక్తులు మెల్లగా నిశ్శబ్దంగా వచ్చేవారు. ఎందుకంటే అక్కడ నిశ్శబ్దమే దేవుడని అందరూ నమ్మేవారు. ఒకరోజు దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజు ఆ ఆలయానికి వచ్చాడు. అతనికి ఆలయ నియమాలు తెలియవు. గర్భగుడిలోకి అడుగు పెట్టగానే అలవాటుగా గంటను బలంగా మోగించాడు. ఆ శబ్దం అడవిలో మారు మ్రోగింది. ఆ క్షణంలోనే ఆ మహర్షి ధ్యానం భంగమయ్యింది అంటారు. ధ్యానం భంగం అయిన క్షణంలో మహర్షి కళ్ళల్లో కోపం కాదు, బాధ కనిపించింది. ఆయన ప్రశాంతంగా ఒక మాట చెప్పారు.
ఇక్కడ దేవుడు శబ్దంతో కాదు నిశ్శబ్దంతో పూజింపబడతాడు అని. ఆ మాటలు శాపంలా మారాయి. ఆ రోజు నుంచి ఆ ఆలయంలో గంట మోగించడం పూర్తిగా నిషేధించారు. ఆ రోజు జరిగిన సంఘటన తరువాత అక్కడ గంట మోగించిన వారికి చిన్న చిన్న అపశకునాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఎవరో అనారోగ్యం పాలయ్యారని, మనసులో తెలియని భయం అనుభవించారని. నిజమో అబద్ధమో ఎవరికీ తెలియదు, కానీ భయం మాత్రం నిజంగా ఉంది. కాలక్రమేణా ఆ ఆలయంలో గంట లేకపోయినా భక్తుల సంఖ్య తగ్గలేదు. అసలు చెప్పాలంటే మరింత పెరిగింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు ఒక విచిత్రమైన అనుభూతిని పొందారు. గంట శబ్దం లేకపోయినా మనసులో ప్రశాంతత, మాటలు లేకపోయినా కన్నీళ్ళు, మంత్రాలు వినిపించకపోయినా మనసులో దేవుడి ఉనికి. చాలామంది భక్తులు చెబుతారు, ఆ ఆలయంలో కూర్చుంటే మనసులో ఉన్న భారమంతా తగ్గిపోతుందని. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే సమాధానం దొరికినట్టుగా అనిపిస్తుందని. ఇక్కడ పూజ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. పెద్ద పెద్ద మంత్రాలు లేవు, గంట శబ్దం లేదు, కేవలం దీపం వెలుగుతోంది. పూజారి కూడా మెల్లగా మంత్రం జపిస్తాడు. భక్తులంతా కళ్ళను మూసుకొని కూర్చుంటారు. ఆ నిశ్శబ్దం మనసులో దాగి ఉన్న శబ్దాన్ని బయటికి తీస్తుంది. శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. నిశ్శబ్దంలో మన మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. మనసులోని ఆలోచనలు సర్దుకుంటాయి. రక్తపోటు తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. కానీ ఈ ఆలయం ఇది శాస్త్రం చెప్పకముందే తెలుసుకుంది. అందుకే ఈ ఆలయంలో గంట లేదు, కానీ భక్తి ఉంది. శబ్దం లేదు, కానీ శాంతి ఉంది. బయటకు వినిపించే ప్రార్థనలు లేవు, కానీ లోపల నుంచి వచ్చే ఆర్తనాదం ఉంది. కొంతమంది అడుగుతారు, దేవుడు గంట శబ్దం వింటాడా, లేక మన హృదయ శబ్దం వింటాడా? ఈ ఆలయం మనకు నేర్పేది అదే. దేవుడు పెద్ద శబ్దాలు కాదు కోరుకునేది, నిజమైన భక్తి కోరుకుంటాడు. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి కూడా శబ్దంతో కొలుస్తున్నాము. పెద్ద పాటలు, పెద్ద మైకులు, పెద్ద ఆర్భాటం. కానీ మనసులో నిశ్శబ్దం ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ఆలయమే ఇది. అందుకే ఇక్కడ గంట మోగించరు, మోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇప్పటికే మనసులోకి వచ్చేశాడు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్తే గంట కోసం చూడకండి, మాటల కోసం ప్రయత్నించకండి. కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఆ శ్వాసను వినండి. అదే అక్కడి పూజ, అదే అక్కడి ప్రార్థన. ఈ కథ మీకు నచ్చితే, మీ మనసులో శాంతి కలిగిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, భక్తి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఆలయం ఒక కథ.